వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు రాజ్యసభ అమరావతికి సంబంధించిన చట్ట సవరణ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తుంది ఈ బిల్లు. ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది. అమరావతి రాజధానికి చట్టపరమైన రక్షణ కల్పించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి భయానికి ఆ భయం అనేది వేట్ల జనాలకి. రేపు పొద్దున మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకో నాయకుడు వచ్చి రాజధానిని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నంత మేర అమరావతికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్రం కూడా దానికి సహకరించింది. ఇవాళ ఒక పండగ వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఈ అమరావతి ఇష్యూ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. న్యాయ పోరాటం చేశారు. ఈ న్యాయ పోరాటంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. రైతుల తరపున చాలామంది ప్రముఖులు, అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా గట్టిగా నిలబడ్డారు. న్యాయ పోరాటంలో విజయం సాధించారు. సో అందులో ఒకరు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు, నర్రా శ్రీనివాసరావు గారు. ఆయన గుంటూరు ప్రముఖ లాయరు, హైకోర్టు అడ్వకేట్. శ్రీనివాసరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాలని, బెదిరింపుల్ని ఎట్లా ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా మనకు బ్రీఫ్గా చెప్తారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, అసలు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు దానికి వ్యతిరేకంగా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కానీ, అప్పుడున్న ప్రముఖులు కానీ రంగంలోకి దిగక ముందే మీరు రైతులతో పిటిషన్లు వేయించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, యంత్రాంగం బలంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేస్తూ ఉంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అప్పుడు? ముందుగా రాజనీతి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం రాజధాని. ఈ రాజధాని ఎలా ఉండాలి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజిత ఆంధ్రప్రదేశ్గా 2014లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం, పార్లమెంటు చట్టం ద్వారా ఈ 2014 బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక సందిగ్ధ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ముఖ్యంగా కొత్త రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. కానీ ఇవాళ వరకు జరుగుతున్నటువంటి డిబేట్ అంతా కూడా ఆంధ్రప్రదేశే కొత్త రాష్ట్రంగా ఏర్పడి, అంటే రాజధాని లేకపోవటం వల్ల ఆ ఫీల్, రాజధాని తెలంగాణలో ఉండటం మూలంగా. అందుకని ఇదొక చాలా విచిత్రమైన పరిస్థితి. బహుశా మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే సహజంగా అప్పటికి ఉన్నటువంటి రాష్ట్రం క్యాపిటల్గా ఉన్నటువంటిది అట్లానే ఉంటుంది. విభజిత రాష్ట్రంలో కొత్త రాజధాని ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉల్టా జరిగింది. అంటే మనమేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ని విభజించి కొత్త రాష్ట్రాలు తెలంగాణ చేసాం. తెలంగాణకి క్యాపిటల్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు. అందుకనే దీన్ని ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు ఒక పెద్ద డిబేటే జరిగింది. ఈ డిబేట్ జరిగిన సందర్భంలో ఈ బైఫర్కేషన్ యాక్ట్ దీన్ని రూపొందించే క్రమంలో ఒక అంశం పరిగణలోకి తీసుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కి వెంటనే క్యాపిటల్ ఏర్పాటు చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి క్యాపిటల్ లేకుండా రాజధాని ఇవ్వలేం. కాబట్టి సెక్షన్ 5లో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్లోనే విభజించినప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ అనేటువంటిది కామన్ క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పేసి లెజిస్లేటివ్ విజన్, అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పటికీ కూడా మనం రాజధాని ఏది అని చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఈ డిబేట్ ఎందుకు పెట్టుకుంటున్నాం మనం అంటే, ఇప్పటికీ రాజధాని మీద మనకి ఒక సందిగ్ధత. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్. ముఖ్యంగా ఇప్పుడు అపోజిషన్ కావండి, అప్పుడు అధికారంలో 2020లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశ చరిత్రలోనే ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్లో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. అంటే ఫస్ట్ మీరు
పిటిషన్ వేశారు కదా గవర్నమెంట్ డెసిషన్ని సవాల్ చేస్తూ. అప్పుడేం గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇబ్బంది ఎదురవ్వలేదు? అంటే ఇది అంతా అప్పటికి అంటే మనం నేపథ్యం మాట్లాడుకోవాలి. ముందు 2020 జనవరిలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి నుంచి మనం లాకౌట్లో ఉన్నాం. ఈ లాకౌట్లో ఉన్న పరిస్థితుల్లో చాలామంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి కానీ దాని మీద ఒక అభిప్రాయాన్ని వెల్లడించడానికి కానీ అన్ని చోట్ల చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఒక రకంగా ఏంటంటే ఎమర్జెన్సీ, అప్పాగరెడ్డి ఎమర్జెన్సీ లాగా బయటికి ఎవరైనా వచ్చి ఏదన్నా యాక్టివిటీ చేయాలన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయటం అనే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది న్యాయవాదుల టీం మేము ఖచ్చితంగా రాష్ట్రం కోసం నిలబడాలి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు రావట్లేదు, రెండవ వైపు రాష్ట్రంలో ఒక అస్పష్టత రాజధాని గురించి ఉంది. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దీనికి ఒక స్పష్టతనిచ్చింది. 2014 బైఫర్కేషన్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. రాజధానితో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థను కూడా ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి నిర్వహణ. కానీ 2020లో ప్రభుత్వం మారిన తర్వాత 2019లో 2020లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆయన మనసులో ఇది, కానీ 3 రాజధానులు ఉంటే ఈ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. దక్షిణాఫ్రికాలో 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దక్షిణాఫ్రికా దానికి అనుగుణంగా నేను మన రాష్ట్రంలో 3 రాష్ట్రాలు పెట్టాను. అప్పుడు మేము ఇక ఇమీడియట్గా ఇది కరెక్ట్ కాదు, ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రెండోది, అప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో జనాలు వెళ్ళిపోయి ఉన్నారు, కోవిడ్ లాక్డౌన్ పరిస్థితి ఉంది. దీన్ని కనుక మనం లీగల్గా ఫైట్ చేయకపోతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చో లేకపోతే నిరసన చేసి వచ్చేసేటువంటి అవకాశం లేదు. లాక్డౌన్ ఆ కొద్ది టైం, 1 గంట 2 గంటలు కూరగాయలు కొనుక్కోవడానికి, నిత్యావసరాలు కొనుక్కోవడానికి ఇచ్చారు. అందుకని మేము చాలామంది లాయర్స్ టీము దీన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే పబ్లిక్ స్పిరిటెడ్గా ఉన్నారో చిగురుపాటి నాని, సూర్యనారాయణ, లేకపోతే డిఆర్ రామకృష్ణ ప్రసాద్ పిడుగురాల నుంచి, వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి సంప్రదించారు. అలానే ప్రజాప్రతినిధులు కూడా ఒకరిద్దరు సంప్రదించారు. దీన్ని ఇమీడియట్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి దీన్ని బ్రేక్ చేయాలనుకున్నాం. అప్పటికే రాజధానికి పూలింగ్ ఇచ్చినటువంటి రైతులు రాజధాని పరిరక్షణ సమితి, రాజధాని రైతు రక్షణ సమితి అనే పేరుతోటి వాళ్ళు కొన్ని సొసైటీలుగా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా హైకోర్టును మొత్తంగా 37 పిటిషన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ అయితే కోర్టు ఇన్ని పెద్ద పిటిషన్స్, ఇన్ని ఎక్కువ పిటిషన్స్ ఎందుకు వచ్చినాయి అనేటువంటి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చేయటమే కాకుండా త్రిసభ్య ధర్మాసనాన్ని, సహజంగా ఏపీ హైకోర్టులో బెంచ్ అంటే 2 సభ్యులు మాత్రమే ఉంటారు. దీంట్లో కాంప్లిసిటీ ఉంది, కాన్స్టిట్యూషనల్ ఇంప్లిసిటీ ఉంది, స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మేము ఈ పిటిషన్స్ వేయటం, కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం, కోర్టు ముందు ఉన్న పలంగా ఈ రాజధాని తరలించడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. అయితే ఎవరైతే ఈ లీగల్ బ్యాటిల్లో పాల్గొన్నారో వాళ్ళకి రకరకాలుగా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఒత్తిళ్ళు రాలేమని మనం చెప్పలేము. అయితే ఆ ఒత్తిళ్ళని కూడా తట్టుకొని నిలవాల్సిన పరిస్థితి, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన పరిస్థితి మనకి ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్ర రాజధానిని మనం నిర్మించుకొని ముందుకు రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలి. మరి చట్టాలు నేర్చుకొని లాయర్లుగా మేము ఉన్నటువంటి మేము చేయగలిగింది సమాజానికి అదే. కాబట్టి మాలాంటి చాలామంది న్యాయవాదులు, లక్ష్మీనారాయణ గారిని, ఇంద్రనీల్, ఇట్లాంటి చాలామంది న్యాయవాదులు వచ్చి పిటిషన్స్ ఫైల్ చేశారు. దాని ఫలితంగా మురళీధర్ గారి ఇలాంటి చాలామంది న్యాయవాదులు ముందుకు వచ్చారు. దాని ఫలితంగా మేము చేసినటువంటి ఎఫర్ట్ ఫలితంగా ముందు రాజధాని తరలిపోకుండా, వాళ్ళు కోవిడ్ కాబట్టి ఇమీడియట్గా 3 రాజధానుల కింద 3 బ్రాంచెస్ను తరలించేస్తే ఇక మనకు అడ్డు ఉండదు కదా అని ఇమీడియట్గా ఎవరికి చెప్పకుండా, అసలు మీరు విచిత్రం చూడండి, బిల్లు పెట్టేటప్పుడు అసెంబ్లీలో ఎవరికి తెలియదుగా, ఎవరికి తెలియదు. అలాగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నామని చెప్పారే కానీ పలానా పర్పస్ కోసం అని చెప్పలేదు. ఆ రోజు మార్నింగ్ సర్క్యులేట్ చేశారు, మేము క్లీన్గా అబ్జర్వ్ చేసాం. వెంటనే పాస్ చేయటం, ఒకే రోజు 3 రాజధానులు అని చెప్పేసి డిక్లేర్ చేయటం, విశాఖపట్నానికి ఒక రాజధాని అంటాం, కర్నూలుకి ఒక రాజధాని అంటాం, ఇప్పుడు ఉన్నటువంటి అమరావతికి ఒక రాజధాని అంటాం. దీని మీద అనేక మంది వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి మేము లీగల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏమైతే సపోర్ట్ చేయాలో కోర్టులో పిటిషన్స్ చేయటం, రిపిటిషన్ దాఖలు చేయటం, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేయటం, ఇలాగ 37 కేసుల్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విచారించిన క్రమంలో చాలా కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. మొదటి బెంచ్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు జస్టిస్ జేకే మహేశ్వరి గారి నేతృత్వంలో బెంచి, దాన్ని ఆ బెంచ్ని హెడ్ చేస్తున్నటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి గారిని మొత్తం ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆయన ఏదో 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారని
ఏదో ఆయన్ని బదిలీలో ఇది కూడా పనిచేసిందని రకరకాల ప్రచారం జరిగింది. యాక్చువల్గా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి దాని విలువైన సమయాన్ని వెచ్చించి అన్ని రోజుల పాటు విన్న తర్వాత దాని ఎడ్యుకేషన్ జరగకుండా మరలా జడ్జి గారిని మార్చడం అనేటువంటిది అది సరైన చర్య కాదు. సరే జరిగింది. ఆ తర్వాత మరలా ఆ బెంచ్ డిజాల్వ్ అయిపోయింది. మరలా కొత్త బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది. కొత్త బెంచ్లో మళ్ళా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, ఆ తర్వాత జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారు, అట్లానే జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు, ఇలా ముగ్గురు బెంచ్ని మళ్ళా త్రిసభ్య ధర్మాసనాన్ని కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడున్న ముగ్గురులో మహేశ్వర్ గారితో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు. మహేశ్వరి గారితో పాటు ఇద్దరు లేరు, అయితే సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కంపోజిషన్లో సత్యనారాయణమూర్తి గారితో పాటు సోమయాజులు గారు యాడ్ అయ్యారు. ముగ్గురు సభ్యులు చేశారు. అనేకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఈ కేసు సందర్భంగా గౌరవ ధర్మాసనం ముందుకు వచ్చినాయి. ఎందుకంటే కోవిడ్లో ఆర్గ్యుమెంట్ జరిగింది. మేము అందరం హార్డ్ కండిషన్లో కోవిడ్లో కోర్టుకు అటెండ్ అయ్యి ఫిజికల్గా ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది మ్యాటర్స్. కొంతమంది ఆన్లైన్లో చేసినప్పటికీ. ఆ తర్వాత సెకండ్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా దగ్గరగా 30-35 రోజుల పాటు ఈ బెంచ్ అనేక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంది. వీటిలో అసలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క రోల్. కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక సెంట్రల్ సెక్రటరీ చేసినటువంటి అఫిడవిట్లో ఏమని చెప్తారంటే, రాజధాని అనేటువంటిది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోదు. ఎందుకంటే అప్పుడు మనం ఓపెన్గా చెప్పుకోవాలి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి గత బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించింది అనేక విధాలుగా. అది జగమెరిగిన సత్యం. ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ రోజు ఈవెన్ ప్రభుత్వం ఏదైతే ఈ ఆఫీసులు ఇక్కడ సెంట్రల్ ఆఫీసులు లొకేట్ అయి ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి షిఫ్ట్ చేయొద్దని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ త్రిసభ్య ధర్మాసనం ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. లేకపోతే వితిన్ 5 or 10 daysలో అందరూ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి అందరినీ మానసికంగా ప్రిపేర్ చేసి మీరందరూ కూడా సెక్రటేరియట్ విశాఖపట్నం తరలిపోతుంది కాబట్టి మీరు అక్కడ హౌసెస్ చూసుకోమని సెక్రటరీలను కూడా పంపించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే బహుశా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకంతో న్యాయ వ్యవస్థ ఆ విధంగా కాపాడింది కాబట్టి ఈరోజు మనం ఈ డిస్కషన్ చేసుకోవడానికి, లేదంటే అప్పటికప్పుడే క్యాపిటల్ షిఫ్ట్ అయిపోయేది, అన్నీ అయిపోయి. అయితే ఈ కేసు పరంగా ఉన్నటువంటి కొన్ని ఇంప్లికేషన్స్ కనుక మనం చూసినట్లయితే, ఒకవైపు హైదరాబాద్ ఏదైతే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఉందో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ఏరియాని, టెరిటరీ ఏదైతే ఉందో ఆ టెరిటరీ మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రానికి, అది విభజిత ఆంధ్రప్రదేశ్కైనా లేకపోతే తెలంగాణకైనా కామన్ క్యాపిటల్గా ఉంటుందని సెక్షన్ 5 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాజధానులతో మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్ర పరిధి అంశం అని అఫిడవిట్ ఇచ్చిందని చెప్పారు కదా. అదే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, హైదరాబాద్ తెలంగాణకు రాజధాని ఉంటుంది, ఆంధ్రాకి వేరే రాజధాని ఉంటుంది అని చెప్పారు కదా. అదే చట్టం, ఇదే చర్చ. మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, జడ్జిలు లాయర్లుగా మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే ఆర్గ్యుమెంట్ చేశాం. కేంద్ర ప్రభుత్వం దానికి ఏం సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి, ఆ రోజుకు ఉన్నటువంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అదే మా నిర్ణయం అన్నట్లుగా ప్రకటించింది ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎకనామిక్ బర్డెన్ లేదు వాళ్ళ మీద, వీళ్ళే కొట్టుకుంటారనేటువంటి పాలసీనో ఏమైందో మరి వాళ్ళకే తెలియాలి. కానీ అలాంటి ఒక స్టేల్మేట్ని కేంద్ర ప్రభుత్వం కూడా క్రియేట్ చేసింది మనకి, రాజధాని లేకపోవటానికి. అయితే మనకి అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు మరలా గవర్నమెంట్ మారటం, ఆ జరిగినటువంటి డిబేట్లో అల్టిమేట్గా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే త్రిసభ్య ధర్మాసనం ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఏం చెప్పారంటే, కంటిన్యూస్ మ్యానమస్ సిస్టమ్, మీరు రాజధాని రైతులతోటి వాళ్ళ హార్డ్ కోర్ ఏదైతే వాళ్ళ జీవనాధారం ఉందో, ఆ 28,000 మంది రైతులు 32,000 ఎకరాలు మీకు ఇచ్చినప్పుడు మీరు ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని మీరు పొంది ఉన్నారు. అంటే మీ అంతటి మీరుగా యూనిలేటరల్గా కాంట్రాక్ట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి చట్టం వెసులుబాటు ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ని హానర్ చేసి మాస్టర్ ప్లాన్లో ఏదైతే ఉందో, ఎందుకంటే రాజధాని రైతులు పూలింగ్ స్పెషల్గా అంతకుముందు 2013 చట్టం ఉంది, ల్యాండ్ పూలింగ్ చట్టం. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ చట్టం ఉంది 1898. ఆ చట్టాలన్నింటినీ తీసేసి కొత్తగా వీళ్ళు ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఈ ల్యాండ్ని పూలప్ చేసుకున్నారు మొత్తం. మరి వాళ్ళ రైతుల యొక్క ప్రయోజనాలను మీరు కాపాడకుండా యూనిలేటరల్గా మీరు మీ గవర్నమెంట్ మేము రాజధాని మార్చుకుంటాం, 3 రాజధానులు పెడతాం,
మాస్టర్ ప్లాన్ అంగీకరించడం అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని త్రిసభ్య ధర్మాసనం మార్చిలోనే ఈ తీర్పునివ్వటం జరిగింది. అంటే ఆ తీర్పు ఇవ్వడానికి ముందే వీళ్ళు మళ్ళీ మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని ఏదో పెట్టాడు అది కదా కూడా చెప్పారు. స్టేట్ గవర్నమెంట్. అది ఎందుకు పెట్టారు అట్లా? అంటే తీర్పు నెగిటివ్ గా వస్తుందని వీళ్ళకి ముందే తెలిసి ఖచ్చితంగా. ఎందుకంటే 30 రోజులు డిబేట్ జరిగింది. ఆ. 27 రోజులు 28 రోజులు కంటిన్యూస్ గా రోజువారీకి డే టు డే వేసి బెంచి చాలా తొందరగా పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. ఆ ముందుకు వచ్చిన సందర్భంలో మేము ఆర్గ్యుమెంట్ చెప్పాం. పిటిషనల్ తరపున అనేక మంది కౌన్సిల్, సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు నుంచి వచ్చి చెప్పారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చి ఆర్గ్యూ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇది నెగిటివ్గా మనకి తీర్పు రాబోతుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, మేము మరలా ఈ 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసేసుకున్నాం, చట్టాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాం. అలాగనే సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేశాం కదా, సిఆర్డిఏ చట్టాన్ని కూడా మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టులో మేము దాఖలు చేసింది. ఈ దాఖలు చేసిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి లీగల్ సందిగ్ధత వచ్చింది కోర్టుకి. ఎందుకంటే ఆల్రెడీ 3 రాజధానుల బిల్లు పెట్టినప్పుడు మీ గ్రీవెన్స్ అలా 3 రాజధానుల చట్టం గురించి కదా, మరి చట్టాన్నే వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది. అలాగనే రెండో అంశం, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తే రైతుల హక్కులు పోయినాయి కాబట్టి సిఆర్డిఏ చట్టాన్ని రెస్టోర్ చేశారు కాబట్టి, మరి సిఆర్డిఏ చట్టం రెస్టోర్ చేసిన తర్వాత ఇంకా కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏముంది అనేటువంటి ఒక లీగల్ సందిగ్ధత వచ్చింది. దీనికి మేము అనేక రకాలుగా, అంటే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు, చాలా మంది లాయర్లు ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్పారు అంటే, ఒక చట్టం రూపొందించి రాజధానిని ఏర్పాటు చేశారు. ఆ చట్టం ఒక నిర్ణయం తీసుకుంది, రాజధాని ఏ క్యాపిటల్, రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ షల్ హ్యావ్ ఏ క్యాపిటల్ విత్ కంకరెన్స్ ఆర్ విత్ సమ్ డిస్కషన్స్ ఆర్ విత్ సమ్ డెలిబరేషన్స్ ఆఫ్ ద కమిటీస్ అని చెప్పారు. ఒకసారి నువ్వు ఆ స్టాట్యూటరీ ఎక్సర్సైజ్ ఏదైతే కేంద్ర చట్టంలో ఉందో ఏ క్యాపిటల్ అనేటువంటిది నువ్వు పొందిన తర్వాత ఏ క్యాపిటల్ ని 3 క్యాపిటల్ అంటే నీకు పవర్ కన్ఫర్ చేసింది ఒక చట్టం ద్వారా అయినప్పుడు, ఒక నిబంధన చట్టానికి డిఫరెంట్ గా నీకు డీవియేషన్ గా చేయడానికి నీకు హక్కు లేదు. కాబట్టి కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ భవిష్యత్తులోనే ఎలాంటి ప్రమాదం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టిల్ సర్వైవ్స్ అంది కోర్టు. కాబట్టి మేము విచారించి తీరుతాం, ఇప్పటికే పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్లు జరిగినాయి కాబట్టి మీరు అడిషనల్ గా చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు మేము పిటిషనర్స్ కౌన్సిల్ చాలా మంది వచ్చి ఆర్గ్యూ చేశారు. అల్టిమేట్ గా కోర్టు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్, కంటిన్యూస్ మ్యానమస్ ఇస్తాం, మీరు రాజధాని నిర్మించి తీరాలి. నిర్మించడమే కాదు, సిఆర్డిఏ చట్టంలో మీరు రైతులకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో అవన్నీ మీరు టైం బౌండ్ స్టిపులేటెడ్ టైంలో 3 నెలల నుంచి 6 నెలలలోపు మాస్టర్ ప్లాన్ డీవియేట్ కాకుండా చేయాలి. రెండోది ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజధానిలో పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా దానికి ఒక R5 జోన్ అని పెట్టింది. ఇలాగా రాజధానికి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏదైతే ఉన్నో దానికి డీవియేషన్గా ఎటువంటి చర్యలని కోర్టు అంగీకరించబోదు. చాలా చక్కగా, ఎందుకంటే ఒకవైపు చట్టం వెనక్కి తీసుకున్నారు, రద్దయిన చట్టాన్ని మళ్ళా తీసుకొచ్చారు. అయినప్పటికీ కోర్టు చాలా స్పష్టంగా దీంట్లో ఉన్న లీగల్ ఇంప్లికేషన్స్, కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఇవాల్యుయేట్ చేసుకొని వాటిని ఆన్సర్ చేసింది. ఆన్సర్ చేసిన ఫలితంగానే ఒక మంచి జడ్జిమెంట్ త్రిసభ్య ధర్మాసనం ఇవ్వగలిగింది. వీళ్ళు 3 రాజధానుల ప్రపోజల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పడానికి కారణం ఏంటంటే కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందనా, లేకపోతే అప్పటికి వెనక్కి తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ అంటే వాళ్ళు అప్పుడు ఇన్నర్ సర్కిల్లో జరిగినటువంటి డిస్కషన్స్ ఏంటంటే, ప్రస్తుతానికి ఈ ఈవెంచువాలిటీని మీట్అవుట్ అయితే తర్వాత కావాలంటే నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని న్యాయకోవిదులు కొంతమంది చెప్పారనేది గుసగుసలప్పుడు మాకు డిస్కషన్, ఇంటర్నల్ డిస్కషన్, మేము రోజు అక్కడికి వెళ్ళి ఆ డెలిబరేషన్ చేస్తాం కాబట్టి చేశారు. అయితే కోర్టు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక రెండో వైపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా మనకి చట్టం ఏదైతే చట్ట నిబంధనల ప్రకారం చేయాల్సినటువంటి స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉన్నాయో మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని వసతుల్ని క్రియేట్ చేయమని గౌరవ ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే అప్పటితోటి ఆగలేదు కదా, మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మరలా సుప్రీంకోర్టు ముందే క్యావియేట్ వేసాం. ఈ కేసు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే చాలా పంతాలతో ఉంది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. అప్పీల్కి వెళ్ళి ఏం చెప్పింది, అక్కడ చాలా పెద్ద పెద్ద సీనియర్ న్యాయవాదుల్ని, కోట్ల రూపాయలు వేణుగోపాల్ గారు, కేకే వేణుగోపాల్ లాంటి చాలా సీనియర్ మోస్ట్ లాయర్లని ఎంగేజ్ చేసుకుంది. దుష్యంత్ దేవి గారు చాలా పెద్ద పెద్ద లాయర్లను ఎంగేజ్ చేసుకుంది. మేము వెళ్ళాం అక్కడ, నేను ముందుగానే మేము రైతుల తరపున క్యావియేట్లు వేస్తున్నాం. వెళ్తే మా అందరికి నోటీసులు వచ్చినాయి. అక్కడ కూడా వాళ్ళు ఇదే ఆర్గ్యుమెంట్, టైం బౌండ్ మీద ఇచ్చారు, 3 నెలల్లో ఆ రాజధాని కట్టమన్నారు అని కోర్టును మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం మేము అక్కడ కూడా వెళ్ళి ఆ వాదనలు వినిపించడం జరిగింది రైతుల తరపున. ఏమైతేనే సుప్రీంకోర్టు కూడా ఈ
తీర్పు మీద, అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ రోజుకి వచ్చేసరికి మనం రాజధానికి ఒక చట్టబద్ధత, మనం రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగమే కేంద్రానికి లేదా పార్లమెంటుకి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇచ్చింది. ఎందుకంటే కొత్త రాష్ట్రాలకు భవిష్యత్తులో అవసరం రీత్యా రాజ్యాంగ రచనా కమిటీలో డిస్కషన్ జరిగినప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం ఇది ఇవ్వటం మంచిదని చెప్పేసి పార్లమెంట్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మనది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అంటే మన యూనిటరీ స్టేట్స్, రాష్ట్రాలన్నీ కలిపి ఒక సమాఖ్య వ్యవస్థగా ఉంటుంది. ఒకవైపు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడాలి, రెండో వైపు కేంద్రానికి కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి. కానీ చట్టంలో ఉన్నటువంటి ఆ చట్ట నిబంధన ప్రకారం రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకురావటం, రీఆర్గనైజేషన్ యాక్ట్ని మరలా తూట్లు పొడిచే విధంగా మరలా తర్వాత సక్సార్ గవర్నమెంట్ వచ్చింది. అందుకని కోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ రాజధాని రైతుల యొక్క త్యాగం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరలా తనకు తానే రియలైజ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదన తెప్పించుకొని మరలా సెక్షన్ 5కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇచ్చి రాష్ట్రాల యొక్క క్యాపిటల్ తోటి మాకు సంబంధం లేదని చెప్పినటువంటి అదే కేంద్రం, అదే పార్లమెంటు ఇప్పుడు సెక్షన్ 5ని అమెండ్ చేసేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా, రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేస్తూ ఉంటాం. మనందరం హర్షిద్దాం. కానీ మనకి ఇప్పుడు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2014 నుంచి 2026లో ఉన్నాం. ఈ 12 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా రాజధాని పేరుతో వచ్చిన 3,000 కోట్ల లోపే. ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం సరిచేసుకోవాలంటే ఖచ్చితంగా స్పెషల్ స్టాటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం. స్పెషల్ స్టాటస్ ఇస్తే అనేకమైనటువంటి కన్సెషన్స్ వీటికి పరిశ్రమలు రావడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి ఉంటుంది. కానీ అది గడిచిపోయిన అధ్యాయం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఇప్పుడు రాజధాని విషయంలో మాత్రం అందరం మేము ఎప్పటి నుంచో ఇదే డిబేట్ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కన్సెన్సస్గా పనిచేయాలి, లేకపోతే రాష్ట్రం డ్యామేజ్ జరుగుతుంది. మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని ఫలంగా పెట్టడం అంటే అంతకుమించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి రాజధాని నిర్మించుకోవడానికి ఇప్పుడు ఒక చట్టబద్ధత, ఒక పార్లమెంటు సాక్షిగా ఒక ఎష్యూరెన్స్ మనకు వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో బహుశా ఒకసారి పార్లమెంటు ఒక చట్టం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే కష్టం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మేము అసెంబ్లీలో మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మార్చవచ్చు కదా అన్నాడు, కానీ ఇక్కడ మార్చినా అక్కడ మారాలి, ఇక్కడ మార్చినా అక్కడ మార్చరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గెజెట్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు అన్ని పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడబలుకు సపోర్ట్ చేసిన తర్వాత కాంగ్రెసే కదా, మనకి దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు డిబేట్ చూస్తే, రాజ్యసభలో జరిగిన డిబేట్ ని అన్ని పార్టీలు చర్చలో పాల్గొన్నట్టు, ఇంక్లూడింగ్ ఆపు ఇవాళ అనుకూలంగా వేసిన పార్టీలు రేపు ఈయన ఒకవేళ పొరపాటున ఈయన అధికారంలోకి వచ్చి తీర్మానం చేసి పంపిన అక్కడ దాన్ని ఆమోదించవు కదా. అదే మనం విధానం మార్చుకున్న ఒక రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు మార్చుకోవాలనేది ఏం లేదు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రత్యేక కృతజ్ఞతలు చూద్దాం. అదే సందర్భంలో మనకు రావాల్సిన వాటా, మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్, మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన స్పెషల్ గ్రాంట్స్ ఇవన్నిటిని కూడా ఇస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ నేతలు కేవలం ఉత్తిగా అడిగిపోదాము అనే లెక్కలో ఉన్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. కానీ నీ మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఆ విధమైనటువంటి డిమాండ్ పెట్టకపోతే ఈరోజు ప్రజల్లో, నేను ఓపెన్గా చెప్పదలుచున్నాను డిబేట్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వస్తుంది. వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం డబ్బులు అడగట్లేదేమో అనేటువంటి ఒక సందేహం కూడా ఆర్డినరీ నాలాంటి వాడికి తలుస్తూ ఉంది. కాబట్టి మనం ఇంత శ్రమ చేసి లీగల్ బ్యాటిల్ ద్వారా, ప్రజల బ్యాటిల్ ద్వారా, రాజధాని రైతులు, మహిళలు ఎంతోమంది వాళ్ళ పాదయాత్రలో నేను కూడా ఒక 2-3 రోజులు పాల్గొన్నాను. వాళ్ళ కష్టం చూసి చాలా తరించిపోవాల్సి వచ్చింది. మేమంతా ఇంత కష్టం పడినటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలనంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అవసరమైతే మెడలు ఉంచైనా సరే మనం నిధులు తెచ్చుకోవాలి, రాజధాని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటిది ఇది గెజెట్ రూపంలో ఈ వారంలోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద ముద్ర, మంత్రివర్గ ఆమోద ముద్ర పొంది వస్తుంది. అది పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్గా పార్లమెంట్ దాన్ని ఆమోదించింది కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ అది మనం నిర్మించుకోవాలి రాజధాని. దానికి అందరం సపోర్ట్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం పట్ల ప్రభుత్వానికి ఒక క్రూషియల్ బాధ్యత ఉంది. ప్రజల పట్ల వాళ్ళ ఆర్థిక జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఈవెంచువాలిటీస్ సోర్స్ అన్నింటినీ మనం క్రియేట్ చేసుకోగలగాలి. అలాగనే ఎకనామిక్ సోర్స్ వైబిలిటీ, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి
ప్రైవేటు వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టుకుంటా ఉంటే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది. మీరు గనులు చూసుకోండి, ఇసుక చూసుకోండి, గత గవర్నమెంట్లో ఏం జరిగిందో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుందని ప్రజల భావనగా ఉంది. ఇప్పుడు ఇలాంటి వాటన్నిటిని సరి చేసుకుంటే ఎందుకు ఇలా ఓపెన్గా చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్రం అభివృద్ధి అయితే మనందరికీ ఆనందదాయకం. ఫ్యూచర్ జనరేషన్స్ మంచి ఆపర్చునిటీస్ తోటి ఈ రాష్ట్రం ఫ్లరిష్ అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మనం ముందుకెళ్తాం. అలాంటి జరగాలి అని అంటే ఎంప్లాయ్మెంట్ టైం టు టైం రివ్యూ చేయండి, నెలకో 2 నెలలకో 3 నెలలకో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, వనరులను పెంచుకోండి, ఆదాయ మార్గాలను పెంచుకోండి. ఆ విధంగా మనం ఇప్పుడు ఏదైతే రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయో టైం బౌండ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనూ టైం బౌండ్లో కంప్లీట్ చేయగలిగితేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే మీరు మళ్ళీ రెండో ల్యాండ్ పూలింగ్కి వెళితే ఇప్పటికే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ముందు ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి టైం బౌండ్లోని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా రైతులు కాదు ఎవరైనా రాజధాని అభివృద్ధి కోసం అట్లా ఇవ్వబట్టే కదా 33,000 ఎకరాలను సేకరించుకోగలిగారు. ఇలాంటి పరిస్థితి అనేటువంటిది కూటమి నేతలు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అండి చివరిగా చాలామందికి ఒక సందేహం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు 2 విత్డ్రా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏంటి సమస్య ఏమన్నా వస్తుందా? సమస్య ఏం రాదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని మాట వరుసకు సుప్రీంకోర్టులో చెప్పారు. ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ ప్రొసీడింగ్స్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు లిస్టింగ్ అవడం జరిగింది, డిస్కషన్ రావడం జరిగింది, నేను కూడా వెళ్ళటం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక అఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసి మేము హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం యొక్క తీర్పును పూర్తిగా హానర్ చేస్తున్నాం, వాటిని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, ఒకవేళ టైం ఏదైనా కావాలంటే ఎక్స్టెన్షన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఆ అప్పీల్ని విరమించుకుని మరలా అంటే ఎందుకంటే రెడ్జుడికేట్ అవుతుంది, రేపు ఏదైనా కొత్తది రావాలంటే రాదు. ఇప్పుడు మనం స్టాట్యూటరీ పరంగా చట్ట ప్రకారంగా ఏదైతే చేసి విత్డ్రా చేసుకుంటామో దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ చర్యని మీరు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ అప్పీల్ని విత్డ్రా చేసుకోవాలి. ఆ అప్పీల్ని విత్డ్రా చేసుకోవడమే కాదు, భవిష్యత్తులో మళ్ళా 3 రాజధానులు అనే సమస్య తలెత్తకుండా దీన్ని క్యారీ అవుట్ చేస్తాము, సిఆర్డిఏ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ దాన్ని క్లోజ్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో రాజధాని నిర్మాణంలో ఇంకెటువంటి ఇంపెడిమెంట్స్ రావు, వాటికి మళ్ళీ మన డెవలప్మెంట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.